హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు తాజా వార్త అండి. సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలైతే చేశారు. సో వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అంశాలకు పరిష్కారం లభించకపోయినా 1వ తేదీ వేతనాలు పెన్షన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే మండిపడ్డారు. సో ఆయన నిర్వహించిన ఐక్య వేదిక సదస్సులో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. 11వ వేతన సవరణ డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇక 11వది చెల్లించలేక 12వ వేతన సవరణ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. కాంటిజెంట్స్ అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి 2,000 మందిని మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలిన 1,00,000 మంది పరిస్థితి ఏంటి అని అంటున్నారు. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న వారు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారు తెలియని పరిస్థితి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్పై అయితే నేటికి స్పష్టత లేదు అని అయితే వ్యాఖ్యానించారండి. ఇక దీనికి పరిష్కారం కోసం ఆయన అయితే ఆయా సమస్యలు పరిష్కారం కోసం 30 ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ద్వారా పరిష్కారం సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయితే ఆయన ప్రస్తుతం వెల్లడించారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.